ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. మరి బుధవారం ప్రార్థనా కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, ఒక కుటుంబంగా తండ్రి మేమందరం కలుసుకొని ప్రభా నీ నామంను గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. నిజంగా ప్రభా ఇది ఎంతో ధన్యకరమైన భాగ్యం ప్రభా. తండ్రి, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభా మేము భయముతో వణుకుతో ప్రభా నీ యొక్క నామమునకు గణపరచకు మీరు ఇచ్చిన ఈ యొక్క తరుణమును ప్రభా ప్రతి నిమిషమును తండ్రి యూటిలైజ్ చేసుకోవడానికి మీరు మాకు హెల్ప్ చేయమని కోరుచున్నాం. పాటల్లోనూ తండ్రి, వాక్యంలోనూ తండ్రి, అలాగే ప్రార్థనలో అన్నిట్లో ప్రభా నీ చిత్తానుసారంగా చేయడం నేర్పించమని, నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని, నీ పోలికి చెప్పను మమ్మల్ని మార్చమని, వాక్యమును మా హృదయంలో తండ్రి నాటింప చేయమని కోరుచు. సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అతి త్వరలో రాబోతున్న యేసు నామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇప్పుడు దివ్య సిస్టర్ గారు 2 పాటలు పాడతారు. Song number 128. నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన ప్రభుని నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటెనో ప్రభు, విడచియుంటెనో ప్రభు. మన్నాన తోడనీదరిన్ చేర్చినను క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సాతానున్ గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయశైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారంబు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడౌ మా దేవుడా ఆమేనంటూ పాడేదన్. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతించెను, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. Song number 138. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా
అచ్యుతముడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గాయములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచున గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా మరచిన గాని నేనెన్నడు మరువము ఎడబాయను కరుణా రాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలను అక్షయమగుని ఆవారమున్ రక్షణలంకణములను అక్షయమగుని ఆర్పణను రక్షకుడా నాకు సగితివి దీక్షతో నిన్ను వీక్షించును స్తుతించెను నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులో ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతులతోను నీ ప్రేమని నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ప్రైజ్ ది లార్డ్. ముందుగా మన శివశ్రీ సిస్టర్ షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సారా సిస్టర్ గారు, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఈ అధ్యయనం ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే మనకి మత్తయి సువార్త 24:45 వచనంలో 45వ వచనం కానించి దేవుడు మనకి ఏ ఏ అర్హతలు కలిగి ఉండాలో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. ఆహ్, 24:45 వచనంలో దేవుడేమంటారంటే, "తగిన వేళ అన్నం పెట్టుటకు నమ్మకమైన బుద్ధిమంతులైనటువంటి దాసులు కావాలి" అని అంటారు. అయితే ఆహ్ అంటే నమ్మకమైనటువంటి, బుద్ధిమంతుడైనటువంటి దాసుడంటే ఫుల్ టైమ్ మినిస్ట్రీ ఏం చేయవసరం లేదు. మన లైఫ్‌లో దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవిస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవుడు ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ, పర్సనల్ లైఫ్‌లో నమ్మకంగా ఉంటే, దేవుడు మనకి ఆహ్, ఆయన మనం డైలీ చదివే బైబిల్ పోర్షన్ నుంచి గానీ, లేదంటే ఆహ్, అంటే అనేకమైనటువంటి విధాలుగా దైవజనులు రాసినటువంటి బుక్స్ నుంచి గానీ, అలాగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు వాటిల్లో కొన్ని మనకి భారాన్ని కలిగిస్తాయి. అటువంటివి తగిన వేళ ఎవరైతే అవసరతలో ఉంటారో అయి మనకి తెలీదు గానీ, మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో, మనం మాట్లాడే ఒక్క మాటైనా సరే ఎదుటి వ్యక్తికి తగిన సమయంలో ఆహారాన్ని పెట్టడం అంటే ఆళ్ళున్నటువంటి పరిస్థితిలో అది కరెక్ట్‌గా వాళ్ళకి ఉపయోగపడే వర్డ్‌గా ఉంటుంది. ఆ మాటలో జీవం ఉంటుంది. అటువంటి వారిగా ఉండాలని, అలాగే 25 అధ్యాయము 1 వచనం నుంచి 13 వచనంలో మన పర్సనల్ లైఫ్ బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధలలో నూనెను దాచుకున్నారంట. అంటే సిద్ధలలో నూనె అనేది పరిశుద్ధాత్మ నింపుదలతో ఇక్కడ పోల్చబడింది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతామో, మనలో జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే, రోమా 5:5లో చెప్పినట్లుగా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడిద్ది. ఆ హృదయంలో ఆ దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడు, మనము ఏ పరిస్థితినైనా సరే దేవుని కోణంగా చూస్తాము. ఎదుటి వ్యక్తిని దేవుని ప్రేమతో ప్రేమిస్తాము. అలా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, మనము దేవునికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని కూడా చేయలేము. చేయకుండా అలా జీవిస్తాము. పర్సనల్ లైఫ్‌లో చాలా నమ్మకంగా ఉంటాం. దేవుడు నడిపించే విధానంలో పర్సనల్ లైఫ్‌లో నమ్మకంగా ఉన్నాము. సో, ఈ ఈ వారం అధ్యాయం వచ్చేసరికి మత్తయి సువార్త 25, 14 వచనం నుంచి 46 వచనం వరకు జరుగుతుంది. అయితే ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమయ్యే వ్యక్తిగా తన దాసులకి కొన్ని కొన్ని కొంతమందిని పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెళ్తారనమాట. అయితే ఆయన ఇచ్చి వెళ్ళినప్పుడు 5 కలిగిన ఆయన మరొక 5ని సంపాదిస్తారు. 2 కలిగిన ఆయన మరో 2 సంపాదిస్తారు. అలాగని 5 ఉన్న ఆయన ఎక్కువని కాదు, 2 ఉన్న ఆయన ఎక్కువని కాదు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే వాక్యంలో 14వ వచనంలో ఆహ్, పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఎవని సామర్థ్యము చొప్పున వారికిస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే, శివశ్రీ ఈ పని మాత్రమే చేయగలదు. సో, శివశ్రీకి ఈ పని అలాట్ చేద్దాం. పలానా సిస్టర్ ఆ పని చేయగలదు. ఆ సిస్టర్‌కి ఆ పని అప్పచెప్దాం. పలానా బ్రదర్ ఆ పని చేయగలరు. ఆ పని ఆ బ్రదర్‌కి అప్పచెప్దాం. అని అంటే డైరెక్ట్‌గా దేవుడు ఇ ఇ ఇస్తారు. కొన్ని ఎల్డర్ బ్రదర్స్ ద్వారా ఎల్డర్ బ్రదర్స్ ద్వారా మనకి ఆ పనులనేవి అప్పచెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ తలాంతులు ఆయనిచ్చేటువంటి తలాంతులు ఏంటంటే దేవుడిచ్చేవి. అవి కేవలం దేవుడి కొరకు, దేవుని మహిమ కొరకు మాత్రమే అవి వాడబడాలి. అంతేగాని సొంత లాభం కోసం అంటే మన ఘనత కోసం లేదా డబ్బు కోసం చేస్తే అది పాపము అని చెప్పేసి అధ్యయనంలో జాక్ బ్రదర్ గారు తెలియజేశారు. నిజమే. నిజంగా దేవుడిచ్చినయి దేవుడి కోసం ఉపయోగించకుండా స్వార్థంతో స్వలాభం కోసం గనక ఉపయోగిస్తే ఆహ్, నిజంగా పాపం చేసిన వారులుగా అవుతాము. దానికి బదులు ఏ తలాంతు లేకుండా ఉండటం చాలా బెస్ట్ అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇక్కడ ఒక తలాంతు కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే 18వ వచనం. అయితే ఒక తలాంతం తీసుకొనిన వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. అంటే ఏమీ చేయలేదు ఆ తలాంతుతో.
కలిగి ఉన్నాడు గానీ, ఆ తలాంతుతో ఏమీ చేయలేదు. ఈ వర్స్ విన్నప్పుడు న ఈ ఈ ఇది వింటున్నప్పుడు నాకో మాట నాకో వచనం జ్ఞాపకం వచ్చింది. అది ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. అయితే తలాంతు తలాంతు తీసుకున్నాడు. కానీ దాన్ని అసలు ఏమాత్రం ఉపయోగించకుండా అది భూమిలో పాతిపెట్టాడు. అలాగే ఈరోజు నాకిచ్చినటువంటి పనిని నేను అశ్రద్ధగా చేస్తే అంటే క్వాలిటీగా చేయకుండా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా చేయకుండా, నేను గనక బిహేవ్ చేస్తే నేను శాపగ్రస్తురాలినవుతాను. ఇక లాస్ట్‌లో అదే జరిగిద్ది. అతన్నేం చేస్తారంటే ఆహ్, వె వెలుపటి చీకట్లో త్రోసివేయబడతాడతను. అక్కడ ఏడుపును, పండ్లు కొరకటం మాత్రమే ఉంటాయి. అంటే తలాంత్ పొందుకున్నాడు. దాన్ని సరైనటువంటి రీతిగా, శ్రద్ధగా, క్వాలిటీగా ఉపయోగించకుండా దేవుని చేత శపింపబడతాడు. సో, నాకిచ్చినటువంటి పని నేనెలా చేయాలంటే చాలా శ్రద్ధగా చేయాలి. ఆ శ్రద్ధగా చేసినప్పుడు మాత్రమే అది ఒక్క తలాంతైనా సరే దేవునికి 100% దేవుని దృష్టిలో. సో, ఆ ఒక్క పని మాత్రం నేను చాలా శ్రద్ధగా చేయాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అలా అశ్రద్ధగా చేసి శాపగ్రస్తురాలుగా కాకుండా, శ్రద్ధ వహించి దేవుని పని క్వాలిటీగా ఆయనకి నచ్చే రీతిగా నేను ఈ పని చేస్తే దేవుడికి నచ్చిద్ది, ఆయనకి ఆనందం కలిగిద్ది అన్న విషయంగా చేయాలి గానీ, మనుషులు నన్ను చూస్తున్నారు, మనుషులు నన్ను మెచ్చుకుంటున్నారు, మనుషులు నన్ను పొగుడుతారు, వాళ్ళ దృష్టిలో నేను పడాలి అన్న విషయంగా చేసినా కూడా శాపగ్రస్తురాలినే అవుతాను. అది కూడా అశ్రద్ధ కిందే సమానంగా వస్తది. ఇదొకటి నేర్చుకున్నాను. అయితే ఇక్కడ ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులు పొందిన తర్వాత వ్యక్తి 5 తలాంతులు మరో 5 తలాంతులు సంపాదించి ఇచ్చినప్పుడు 21వ వచనము, 23వ వచనం సేమ్ ఒకే రకంగా ఉంటాయి. 2 తలాంతులు ఇచ్చినతను, 5 తలాంతులు ఇచ్చినతను ఇద్దరికీ సేమ్ వచనం దేవుడు మాట్లాడతాడు. అదేంటంటే 21వ వచనం. అతని యజమానుడు, "భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి." నాకీ మాట ఫస్ట్ నుంచి నాకు బాగా ప్రభావితం. కొంచెములో నమ్మకంగా ఉంటే చాలు. దేవుడికి ఇష్టమైతే అధికంగా ఇస్తాడు, లేపోతే లేదు. అధికంగా దేవుడిస్తాడని చేయటం కరెక్ట్ కాదు గానీ, దేవుడిచ్చిన కొంచెంలో ఆహ్, నన్ను నమ్మి మా ఎల్డర్ బ్రదర్ నాకిచ్చినటువంటి కొంచెం పనైనా సరే నమ్మకంగా చేయాలి. అది దేవుడిని చూసే రీతిగా చేయాలి. అలా చేస్తే చాలు అని ఫస్ట్ నుంచి నాకనిపిస్తూ ఉంటది. ఈ వర్స్ నాకు చాలా ఛాలెంజింగ్‌గాను ఎప్పటికప్పుడు నన్ను నేను సరిచేసుకోవడానికి చాలా ఉపయోగపడిద్ది. కొంచెములో నమ్మకముగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. అనేకమైన వాటి మీద ఆహ్, ఆహ్, అనేకమైనటువంటి వాటి మీద నేను నియమించబడటానికి కాకపోయినా కానీ, నా యజమానుని సంతోషములో నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పెను. నేను ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంతోషంలో నేను పాలు పంపులు పొందే రీతిగా నేను నమ్మకంగా నాకిచ్చిన పనిని నేను చెయ్యాలి అన్న విషయాన్ని నేనిక్కడ నే నేర్చుకున్నాను. అయితే ఇంకో విషయం ఏమిటంటే ఆహ్, ఇక్కడ ఒక తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి వైఖరి ఎలా ఉందంటే 26వ వచనంలో సోమరివైన చెడ్డదాసుడా. అతడు సోమరిగా ఉన్నాడు. సోమరితనం అనేది నిజంగా మనల్ని చాలా బ్యాడ్‌గా చేస్తది. సో, సోమరిగా అస్సలుండకూడదు. దేవుని పనిలో అస్సలు ఇది ఇప్పుడు కాదులే రేపు చేద్దాము. ఈరోజు కాదులే రేపు చదువుదాము అనేటువంటి సోమరితనాన్ని ప్రదర్శించకూడదు అన్న విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. అయితే ఆహ్, 20 27వ వచనంలో ఏమంటారంటే, "అట్లయితే నీవు నా సొమ్ము స ఆహ్, సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తెచ్చుకుందునే" అని చెప్పెను. ఈ మాట నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు నాకు ఒకవేళ నాకిచ్చిన పని నేను చేయలేనటువంటి పరిస్థితిలో గనక ఉంటే, అది నేను వెంటనే అలర్ట్ అయ్యి నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అలర్ట్ చేయమని గనక చెప్తే, దేవుని పని అనేది ముందుకు సాగుతుంది.
అలా కాకుండా ఏమవుదులే అని నిర్లక్ష్యం వహిస్తే అది దేవుడికి ఖచ్చితంగా లెక్క అప్పజెప్పాల్సి వస్తది. ఇక్కడ సావుకారులకి ఇస్తే కనీసం నేను వడ్డీ అయినా వచ్చి తీసుకునేవాడినిగా. అంటే ఎంతో కొంత పని జరిగేది కదా! అన్న మీనింగ్ వచ్చేటట్టుగా నాకనిపిచ్చింది. ఒకవేళ అది తప్పైతే సరిజేయమని కోరుతున్నాను. అయితే 29వ వచనంలో ఈ ఈ మాట కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. నిజంగా ఈ మాట చాలా చాలా ఇది దేవుడు చెప్పే మాట. కలిగిన వానికి ఇంకా ఇస్తారంట. సమృద్ధిగా వస్తదంట. లేని వాని యొద్ద నుంచి కలిగింది గూడా దేవుడు తీసేస్తాడంట. నేను అన్‌ఫిట్ అయితే నా దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు. అది ఏదైనా సరే. అది మా సంఘంలో వర్క్ అయినా సరే, నా జీవితంలో నేను నేను దేవుని చేత పొందుకున్నటువంటి ఏ ఆశీర్వాదం అయినా సరే, ఏదైనా సరే. నేను గనక దానికి అన్‌ఫిట్ అంటే దేవుడు ఖచ్చితంగా తీసేస్తారు. అంటే ఆయన అలా చేస్తారంటే ఖచ్చితంగా చేయాలి. ఆయన న్యాయవంతుడు. ఆయన వ పర్లేదు శివశ్రీ సోమరిగున్నా పర్లేదు. నాకు శివశ్రీ అంటే ఇష్టం. శివశ్రీకి నేను ఉంచుతాను అనే వ్యక్తిత్వం అయితే దేవుడిది కాదు. ఇంకో విషయం ఏమిటంటే ఆహ్, ఇక్కడ 31వ వచనం నుంచి ఏం తెలియజేయబడిందంటే, ఇతరులకు మనము చేసేటువంటి సేవను గురించి. అంటే నా తోటి సహోదరి, సహోదరులు అంటే నేను ఇదివరకి ఈ వచనాలను చూసి నేను సోషల్ సర్వీస్ చేయాలేమో అనుకునేదాన్ని. నిజంగా ఈ అధ్యయనంలో ఆ విషయాన్ని నేను గ్రహించుకున్నాను. సోషల్ సర్వీస్ కాదు. నా తోటి సహోదరులు, సహోదరులు ఆత్మీయమైనటువంటి సహోదరి, సహోదరులకు నేను ఆహ్, అది ఎ తెలిస్తే గనక అది ఖచ్చితంగా ఆ మంచి పననేది చేయాలి. చేసిన దాన్ని మర్చిపోవాలి. నిజంగా తరచూ మనం వింటాము. ఎల్డర్ బ్రదర్ గారు మనకి ఎప్పుడు ప్రీచ్ చేస్తారు. మనం ఇతరులు చేసిన దాన్ని మర్చిపోవాలంట. అది ఇసుక నేల మీద రాసుకోవాలంట. అసలు అంటే అది పూర్తిగా మర్చిపోవాలి అని చెప్తూ ఉంటారు. అలాగే నేను చేసింది కూడా ఏదైనా చేస్తే నేను ఖచ్చితంగా మర్చిపోవాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇక్కడ 32వ వచనంలో 25వ మత్తయి సువార్త 25, 32వ వచనంలో గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఇక్కడ గొర్రెలు అనేవి ఆహ్, ఎలా ఉంటాయంటే చాలా అమాయకంగా ఆహ్, తన కాపరి ఎటు నడిస్తే ఆ కాపరిని వెంబడిస్తూ నడుస్తాయవి. నేనిక్కడ మా ఇంటి దగ్గర ఆహ్, ఒక ఆంటీ గారు గొర్రెలు కాస్తూ ఉంటారు. ఆవిడ 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 ముందు నడిస్తే ఆవిడ ఎనకాల వెళ్ళిపోతూ ఉంటాయి. ఆవిడ ఆహ్, ఒక రకమైనటువంటి సౌండ్‌తో వాటిని పిలిస్తే అవి ఆవిడ దగ్గరకొస్తూ ఉంటాయి. సో, ఆవిడ మేపుతున్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. నిజంగా దేవుడి స్వరాన్ని గూడా మనం వినాలి కదా! అలాగా బిహేవ్ చేయాలి కదా! అని అనిపిస్తూ ఉంటది. అదే విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ గొర్రెల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నిజంగా ఈ ఇటువంటి స్వభావం దేవుడి మాట విని, దేవుని వెంబడించేవారు మాత్రమే ఆహ్, గొర్రె స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అంటే దేవుని బిడ్డలు అన్న విషయాన్ని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ స్పష్టంగా తె ఆహ్, తెలియచేయబ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా దేవుని యొక్క స్వరాన్ని అనుదినము వింటూ ఉండాలి. ఆయన వెంబడిస్తూ ఉండాలి. లేదంటే ట్రాక్ తప్పిపోతాం. తప్పిపోయి ఆహ్, గందరగోళంగా అయిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే అనుదినము ఆయన స్వరం వినేవారిగా, ఆయన్ని వెంబడించేవారిగా అంటే త్రూ లైఫ్ ఆయన చెప్పేటువంటి ప్రతి ఆజ్ఞను మనం ప్రాక్టికల్‌గా మన లైఫ్‌లో ప్రతిరోజు ఏదో ఒక సిట్యుయేషన్ వస్తది. దేవునికి విధేయత చూపించాల్సినటువంటి ఆజ్ఞానుసారంగా నడవాల్సినటువంటి సిట్యుయేషన్ ఖచ్చితంగా వస్తది. పొద్దున్న లెగిసిన కానించి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక సిట్యుయేషన్ వస్తూనే ఉంటది. ఆ సిట్యుయేషన్స్‌లో నిజంగా దేవుని యొక్క స్వరం మనకి హృదయంలో వినబడుతుందా? ఆయన నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా వెంబడిస్తున్నామా లేదా అన్న విషయాన్ని కూడా నేను చూసుకోవాలని జెప్పేసి తెలుసుకున్నాను. అయితే ఇక్కడ ఆహ్, గాడ్లీ బ్రదర్స్‌కి, గాడ్లీ సిస్టర్స్‌కి ఆహ్, ఆహ్, దేవుని యొక్క ఆయన చెప్తారు కదా! 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితోను నిజంగా
గాడ్లీ బ్రదర్స్‌కి, గాడ్లీ సిస్టర్స్‌కి ఏదైనా హెల్ప్ ఉంటే 100% నేను చేయాలి. నా శక్తి లోపం లేకుండా నేను చేయాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇది సోషల్ సర్వీస్ కాదు. ఇది పర్సనల్‌గా నా ఇంటిలో వాళ్ళకి నేను చేసేటువంటి పని అని దేవుడు నాకు ఈ అధ్యయనం ద్వారా తెలియజేశారు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుంచి 46 వచనాల వరకు. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అని ప్రభువు ఇక్కడ మనకు ఉపమానం చెప్తున్నారు. ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1 చొప్పున తలాంతులు ఇచ్చి ఆయన వెళ్ళిపోతారు. దేవుడిచ్చిన తలాంతులు ఆయన సొంతం. దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంతుని ఇస్తారు. కొందరికి ఎక్కువ ఇస్తారు, కొందరికి తక్కువ ఇస్తారు. అది ఆయన ఇష్టం. అయినా అందరూ దేవునికి సమానమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఆత్మ వలననే ఒకనికి స్వస్థపరచు వరము, ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, ఒకనికి ప్రవచన వరము, ఒకనికి ఆత్మల వివేచనయు, ఒకనికి నానా విధముల భాషలను, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడ్డాయని. ఇవన్నీ ఆత్మవరాలు. ఈ తలాంతులన్నీ ఆయనవే. ఆయన మహిమ కొరకే వాడపడాలి. ఎవరు తన సొంత మహిమకి వాడుకోకూడదు. దీని ద్వారా ఏది సంపాదించినా అవి దేవుడికే చెందుతాయి. ఇక్కడ తర్వాత యజమాని వస్తాడు. తిరిగి వచ్చి దాసుల దగ్గర లెక్క చూసుకుంటాడు. 5 తలాంతులు తీసుకున్న వాళ్ళు మరొక 5 తలాంతులు సంపాదిస్తాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు మరొక 2 తలాంతులు సంపాదించి తెస్తాడు. ఇక్కడ యజమాని ఇద్దరిని ఒకే రీతిగా మెచ్చుకుంటాడు. ఇద్దరూ 100% సంపాదించారు. దేవుడికి ఇద్దరూ సమానమే. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఇద్దరిని ఒకే రీతిగా మెచ్చుకుంటారు. ఇద్దరికి ఒకే రీతిగా బహుమానం ఇస్తారు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పంచుకోమని చెప్తారు. అయితే ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి వచ్చి, అయ్యా నీవు విత్తన చోట కోయవాడువు, చల్లని చోట పంట కూర్చుకొనివాడువు, కఠినుడవు అని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి నీ తలాంతుని భూమిలో దాచిపెట్టాను, తీసుకో అంటాడు. యజమాని ఆ వ్యక్తిని సోమరి అయిన చెడ్డ దాసుడా అని గద్దిస్తాడు. దేవుడు సోమర్తనాన్ని ఇష్టపడ్డు. చీమలను చూసి అవి ఎలా కష్టపడతాయో మనకు నేర్చుకోమని కూడా సామెతల గ్రంథంలో దేవుడు తెలియపరిచారు. ఈ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు, కఠినుడు అన్నాడు. కానీ దేవుడు దయకలవాడు, కనికర సంపన్నుడు. ఆయన ఎప్పుడూ కఠినుడు లేడు. ఇక్కడ దేవుడిచ్చిన తలాంతులు మనం ఎలా వాడుతున్నామని పరిశీలన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన తలాంతులే కాకుండా కొంతమందికి డబ్బు, శక్తి, సమయం దేవుడిస్తాడు అని నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు. అది దేవుడి చిత్తానుసారం ఉపయోగించాలి వాటిని, దేవుడిచ్చిన వాటిని అని నేను నేర్చుకున్నాను. ఒక తలాంతును అతని దగ్గర నుంచి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వమని చెప్తారు. పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకట్లోకి వేయమని, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటే ఉంటాయని ప్రభువు చెప్తారు. అంటే అతను శిక్షించబడ్డాడు. సోమరిగా ఉండి దేవుడు చెప్పిన పని చేయకోకుండా ఉన్నవాడు, దేవుడి తలాంతును ఉపయోగించుకోకుండా ఉన్నవాడు శిక్షించబడ్డాడు. 31వ వచనంలో దేవుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలు గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వేరుపరిచి వాళ్ళని కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకల్ని నిలవపెట్టుకున్నారు. ఇక్కడ గొర్రెలు దేవుని బిడ్డలు, మేకలు ఆయన బిడ్డలు కారు. రాజు కుడివైపున ఉన్న వాళ్ళని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, రండి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెబుతారు. ఎవరైతే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తారో వారి కొరకు దేవుడు రాజ్యమును సిద్ధపరిచి ఉంచుతారు. ప్రభు వాళ్ళతో చెప్తారు, ఆ గొర్రెలుగా ఉన్నటువంటి వాళ్ళతోటి,
నేను ఆకలిగా ఉంటే మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికగా ఉంటే దాహం ఇచ్చారు, పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకున్నారు, దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చారు, రోగిగా ఉంటే నన్ను చూడవచ్చారు అని ఇవన్నీ చెప్తారు. వాళ్ళు ఆ నీతిమంతులు అందుకు ప్రభువా మేమెప్పుడు ఇవన్నీ చేశాం అని అడుగుతారు. వాళ్ళకి అదేమీ తెలియదు, గుర్తులేదు. అప్పుడు రాజు అంటారు, మిక్కిలి అలుపునైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెబుతున్నాను అని అంటారు. ఇది సామాజిక సేవ గురించి చెప్పబడలేదు. అందరూ సామాజిక సేవని పొరపాటు పడతారు. నేను కూడా గతంలో పొరపాటు పడ్డాను. ప్రభువు ఈ నా సహోదరులు అని స్పష్టంగా చెప్పారంటే ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వాళ్ళే నా సహోదరులు అని చెప్పారు ప్రభు. అంటే ఆయన శిష్యులు. ఆయన శిష్యులకు సహాయం చేసిన వాళ్ళకే ఈ వాక్యం చెప్పబడింది. ఈ లోకంలో ఉన్న పేదలందరి గురించి కాదు. మళ్ళీ ప్రభు ఎడమ వైపునున్న వాళ్ళని చూసి, శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు పోండి. నేను ఆకలిగా ఉంటే నాకు మీరు భోజనం పెట్టలేదు, దాహం ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, నన్ను చూడ రాలేదు అని అంటారు. వాళ్ళు వెంటనే ప్రభువా మేమెప్పుడు ఇవన్నీ చేయకుండా ఉన్నామని అడుగుతారు. ప్రభువా అని పిలిచారంటే వాళ్ళు కూడా విశ్వాసులే. అయితే వాళ్ళు ప్రభు మార్గంలో నడవకుండా దారి తప్పిపోయిన వాళ్ళు. ప్రభు వాళ్ళతో చెప్తారు, మీరు మిక్కిలి అలుపునైన ఈ నా సహోదరులకి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అని అంటారు. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే నీతిమంతులేమో తాము చేసిన మంచిని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోలే, మర్చిపోయారు. అందుకే మేము ఎప్పుడు చేశాం ప్రభు అని అడుగుతారు. అలాగే మనం కూడా మనం చేసిన మంచి ఏదైనా మనం గుర్తుపెట్టుకోకూడదు, దాన్ని మర్చిపోవాలి. మన మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో కూడా వాళ్ళు కూడా చెప్తారు, ప్రభువా నీ నామమున మేము ప్రవచించాము, దయ్యములు వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము అని అంటారు. అవన్నీ వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. అయితే వాళ్ళని కూడా ప్రభు మీరెవరో నాకు తెలియదు అని అంటారు. 46వ వచనంలో ప్రభువు వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అని చెప్తారు. మనం నీతిమంతులుగా నడుచుకోవాలి ప్రభు మార్గంలో. ప్రభువు చెప్పిన పని మనం చెయ్యాలి అనుదినము కూడా అని నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. verse 12. But he called back, believe me, I don't know you. తెలుగులో అతడు మిమ్మును నెరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మెడిటేషన్ నుంచి నేను మెడిటేట్ చేసింది ఈ వర్స్. నిజంగానే ఈ వర్స్ నాకు చాలా భయం కలిగించింది. ఇప్పటిదాకా నేను లేజీగా చాలా థింగ్స్లో నా సీక్రెట్ లైఫ్లో కానీ ఫెయిత్ఫుల్గా లేకుండా జస్ట్ ఊరికే డేస్ పాస్ ఆన్ అవుతున్నాయి అని చెప్పి నేను అనుకుంటా అలా నెక్స్ట్ డే అని పాస్ ఆన్ చేయకుండా నేను గాడ్ గురించి ఇంకా ట్రూగా హోలీ స్పిరిట్తో నింపబడి నుంచోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నా. లాస్ట్ ఈ వర్స్ ప్రకారం డైరెక్ట్గా నేను గాడ్ని మనం కలిసినప్పుడు ఈ వర్స్ మనతో మాట్లాడకూడదు, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్పి మాట్లాడాలి అని. మాథ్యూ 25:29 టు దోస్ హూ యూస్ వెల్ what they are given, even more will be given, and they will have an abundance. But from those who do nothing, even what little they have will be taken away. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. అయితే ఇవి రెండు నిజంగానే నా ఈ రెండు వర్సెస్ ప్రకారము నేను చూసుకుంటే నా లైఫ్ ఇంకా ఎంత గాడ్లో నుంచోవాలి, ప్రతిరోజు కూడా ఫెయిత్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెక్స్ట్ మనోహర్ షేర్ చేసుకుంటాడు. ఈరోజు అధ్యాయం నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, దేవుడు ఎవరిని ఖాళీగా అయితే ఉంచడు.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. దాన్ని తెలుసుకోవడం ముఖ్యమని నాకు అర్థమైంది. సో, ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇచ్చాడు. ఎవరిని ఖాళీగా ఉంచలేదు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, దేవుడు ఏది లెక్కలోకి తీసుకుంటాడంటే, నీకు ఎంత ఇచ్చాను, నువ్వు నాకెంత ఇస్తున్నావు, ఇది కాదు. నీ ఇచ్చిన దాని పట్ల ఎంత నమ్మకంగా శ్రమించి పని చేస్తున్నావు, ఆ నమ్మకత్వాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఎందుకంటే నేను 24, 25 ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు, శ్రమించి పని చేసేవాళ్ళు, ఆహ్, నిజంగా నమ్మకమైన మంచి దాసుడని ఎప్పుడు అంటారంటే, ఆయన ఇచ్చిన తలాంతులను వృధాగా ఉంచకుండా దేవుని కోసం వాడడానికి, ఆ తర్వాత బుద్ధిమంతులైన కన్యకలను ఎప్పుడు అంటారంటే, ముందు జాగ్రత్తగా కలిగి సిద్ధపడుతూ దేవుని రాజ్యం కోసం వేచి చూసే వాళ్ళకి. ఆ తర్వాత నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడంటే ఆహ్, తన యజమాని తనకి ఏ పనైతే పెట్టాడో, ఆ పనిని యజమాని ఉన్నా, లేకున్నా, చూసినా, చూడకపోయినా తన ఆ పనిని నమ్మకంగా జరిగిస్తా వచ్చాడు. 24 ఆహ్, 45వ వచనంలో. సో, నాకక్కడ అర్థమైంది. సో, దేవుడు అది చూస్తాడు అని. సో, ఆ తర్వాత అర్థమైంది ఏంటి అంటే, చివరి వచనంలో 25, 46 వచనంలో వీరు నిత్య శిక్షకి, నీతిమంతులు నిత్య జీవానికి పోదురు అనుంది. సో, ఇప్పటి వరకు నేను ఎవరినైతే చెప్పానో నమ్మకమైన దాసుడు, బుద్ధిమంతుడైన దాసుడు, శ్రద్ధ గలవారు, ముందు జాగ్రత్త గలవారు, వీళ్ళందరూ దేవుడు ఇవన్నీ ఎలా వస్తది అంటే 1 John 1:8లో ఉంటది. ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. రైచియస్‌గా మారుస్తాడు. ఆ రైచియస్‌గా మార్చిన వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ నాకు అర్థమైంది. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇవాళ నాకు ధ్యానాంశం ఇచ్చిన 2 ముఖ్య అంశాల మీద మొదటిగా వచ్చేసరికి ఏంటంటే తలాంతుల విషయం. ఆ తలాంతుల విషయంలో ఒక ఒక తలాంతు కలిగిన వ్యక్తికి కలిగి ఉన్న అభిప్రాయం, దేవుడు అంటే కలిగి ఉన్న అభిప్రాయము, ఈ అభిప్రాయాన్ని మనం చూస్తే గనుక ఫస్ట్ గా మనం ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు యవ్వనస్తులు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ ఇమాజినేషన్ యు ఆర్ హ్యావింగ్ రిగార్డింగ్ గాడ్. అంటే ఇక్కడ తను ఏమనుకుంటాడంటే, మీరు పొలం వేయని చోట పొలాన్ని ఆశించే వ్యక్తి, మీరు విత్తనం వేయని చోట పంట కోసే వ్యక్తి, మీరు చాలా హార్డ్ మాస్టర్. అంటే ఎలా ఊహించుకున్నాడంటే, గాడ్ నా దగ్గర నుంచి పర్ఫెక్షన్ 100% పర్ఫెక్షన్ కోరుకుంటాడు. లేకపోతే దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలంటే గనుక నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే గాడ్ నా ప్రేయర్ యాక్సెప్ట్ చేయరు. లేదు అంటే అసలు నన్ను దగ్గరికి కూడా రానివ్వరు. నేను తప్పు చేయంగానే ఏంటంటే చాలా కఠినంగా నన్ను శిక్షించడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి రాంగ్ కాన్సెప్షన్ లో మీరు ఎవ్వరైనా ఉంటే గనక ఫస్ట్ దాని నుంచి బయటికి రండి. అదే చెప్తున్నారు. చెడ్డ దాసుడు ఆ తలాంతు కలిగిన దాసుడు చేసిన మొదటి తప్పు అదే. ఫస్ట్ నో దట్ యువర్ ఫాదర్, అతను దేవుడు కాదు, మనకు తండ్రి అయి ఉన్నారు. మీ హృదయంలో ఖచ్చితంగా ఈరోజు నిశ్చయంగా మీరు రాసేసుకోవాలి. నేను తండ్రిని కలిగి ఉన్నాను. ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్. హీఈస్ ద మోస్ట్ లవింగ్ పర్సన్. మీ లైఫ్ లో ఎవరైనా సరే, యవ్వనస్తులు ఇక్కడ ఎవరున్నా సరే, ఇంకా అడల్ట్స్ అయినా అవ్వచ్చు, మీరు ఫస్ట్ గాడ్ ని ఏమన్నా అడగాలి, గాడ్ దగ్గర నుంచి ఏమన్నా కావాలి మీకు అంటే ఫస్ట్ థింగ్ మీరు అడగాల్సింది, దేవా నీ ప్రేమను నాకు తెలియచేయండి. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, లోకాన్ని ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, కానీ మీరు ఎంత నన్ను ప్రేమిస్తున్నారో నాకు తెలియచేయండి. నిజంగా యేసు మనల్ని తండ్రి ఎంత ప్రేమిస్తున్నారంటే మీరు చూడొచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22-25 వరకు చదివితే తెలుస్తుంది ఎంతగా ప్రేమిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైతే ప్రేమిస్తున్నారో అలాగే మనల్ని ప్రేమిస్తున్నారు. మనం నీతిమంతులుగా అయ్యాక కాదు, లేదు అంటే గనుక మనం పరిశుద్ధులు అయ్యాక కాదు. మనం ఇప్పుడున్న పరిస్థితిలోనే ఎలా ఉన్నామో అలాగే మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు. నేను ఫస్ట్ థింగ్ అదే చెప్పాలనుకున్న, యవనస్తులు మీరు ఇప్పుడు దాకా మనసులో ఎలా పెట్టుకున్నారో గాడ్ని నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి అదే మొత్తం తీసేసి చెప్పండి, గాడ్ మీరు మీ ప్రేమను నాకు తెలియచేయండి, మీరు నా తండ్రి అవ్వాలి. ఎవరైతే తండ్రిగా పెట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడిచ్చిన తలాంతు వాళ్ళలో అభివృద్ధి చెందుతుంది. నాకు ఇక్కడ 2 థింగ్స్ నేను తెలుసుకున్నాను తలాంతుల విషయంలో. ఒకటి ఏంటంటే గనక గాడ్ సోవర్నిటీ అంటే ఏంటంటే ఆయన యొక్క ఫ్యూచర్ జ్ఞానం వల్ల కావచ్చు, లేదంటే ఆయన చాయిస్ వల్ల కావచ్చు, లేదంటే ఆయన జ్ఞానం వల్ల ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్
ఒక్కొక్కరికి ఒక మెజర్ ఆఫ్ తలాంతులు ఇచ్చారు. అది ఒకటి. ఇంకోటి నాకు గమనించింది ఏంటంటే మల్టిప్లై. ఇప్పుడు గనక నువ్వు ఒక తలాంతు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు 2 తలాంతులు ఇస్తున్నారు. 2 తలాంతుల్లో నమ్మకంగా ఉంటే అవి 4 అవుతున్నాయి. 4 తలాంతుల్లో నమ్మకం ఉంటే అవి నెక్స్ట్ 8 అవుతాయి. ఇంకా చెప్పాలంటే మోర్ ఫెయిత్‌ఫుల్ యూ ఆర్ టు బి. అంటే నీకిచ్చిన తలాంతు ఒక్కొక్క దాంట్లో నువ్వు ఫెయిత్‌ఫుల్‌గా ఉంటే గాడ్ ఖచ్చితంగా నీ తలాంతులు మల్టిప్లై చేస్తారు. అది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్‌లో ఒక మాట ఉంటది. ఒక తలాంతు వ్యక్తి దగ్గర నుంచి తీసివేసి 10 తలాంతులు కలిగి ఉన్న వ్యక్తికి ఇవ్వబడుతది. అంటే ఏంటంటే 10+1 అవుతది తనకి. అదే మన జీవితంలో కూడా మనకి ఏ తలాంతైనా గాడ్ ఇస్తే గనక మనం దాన్ని బెస్ట్ మల్టిప్లై చేయాలి. ఇంకా ఈరోజు అడగొచ్చు, బ్రదర్ నాకు తలాంతు తెలియట్లేదు నాకేమిచ్చారు అని చెప్పి. నేను నిజంగా మీకు తలాంతు తెలియాలి అంటే ద బెస్ట్ తలాంతు మీకు ప్రతి ఒక్కరికి కలిగి ఉన్న తలాంతులు అంటే ప్రార్థన. ప్రేయర్. ఎవ్రీవన్ హూ ఈస్ కాల్డ్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళ హృదయంలో ఆత్మ కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి ఆయనకి ప్రార్థన చేయగలరు. నాకు తెలిసినంత వరకు ఎవ్రీ క్రిస్టియన్ కెన్ ప్రే. మరి మీకు కలిగి ఉన్న ప్రార్థన తలాంతు మీరు ఎలా వాడుతున్నారు? సెల్ఫిష్ నీ సొంత స్వార్థం కొద్దే వాడుతున్నారా? లేదా నిజంగా వేరే వాళ్ళ క్షేమాభివృద్ధి ఇంకో బ్రదర్ ఐదర్ మీ వైఫ్ అవ్వచ్చు, లేదా నీ హస్బెండ్ అవ్వచ్చు, లేదా నీ పక్కనుండే నీ నీ ఫెలో బిలీవర్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ గురించి నిజంగా నువ్వు తలాంతు కలిగి ఉన్నావు. నీ తలాంతును మల్టిప్లై చేస్తున్నావా? గాడ్ ఇప్పుడు దాకా నేను ఈ తలాంతు నా స్వార్థం కొరకే వాడాను. నో, ఇవాళ నుంచి నేను అవతల వ్యక్తి ఒక్క వ్యక్తి అయినా పర్లేదు, నీ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ చర్చ్‌లో నీ ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? సీరియస్‌గా గాడ్ దగ్గర ప్రార్థన అడిగావా? ప్లీజ్ మల్టిప్లై యువర్ గిఫ్ట్. అట్‌లీస్ట్ వాట్ గిఫ్ట్ మీకు తెలియకపోయినా యూ హావ్ ఎ గిఫ్ట్. ప్రార్థన అనే గిఫ్ట్ ఉంది. ప్లీజ్ యూజ్ ఇట్ అండ్ మల్టిప్లై. గాడ్ ఖచ్చితంగా దీవిస్తారు. ప్రతి ప్రార్థన ఆలకిస్తారు. నువ్వు ఫెయిత్‌ఫుల్‌గా చేస్తే గనుక గాడ్ ఖచ్చితంగా మల్టిప్లై చేస్తారు. ఇది ఒక్కటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గాడ్ లవ్‌ని తెలుసుకోండి. మీకున్న రాంగ్ మోటివ్, రాంగ్ థింకింగ్ ఆఫ్ గాడ్స్ మొత్తాన్ని తీసేయండి. గాడ్ లవ్ ఈజ్ అల్టిమేట్. సెకండ్ థింగ్ ఏంటంటే మల్టిప్లై యువర్ గిఫ్ట్స్. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దేవుడు చెప్తారు. ఏంటి అంటే గనక ఇక్కడ ఎలా ఉంటది, మనం అందరం అనుకోవచ్చు. ఏమని అనుకోవచ్చు అంటే మరి గాడ్ ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే నువ్వు ఇంత సేవ నాకు చేసావు సేవ అని చెప్పి అన్నప్పుడు వీళ్ళు అంటున్నారు. ఏమని అంటున్నారంటే మేము నీకు ఎప్పుడు చేసాము మాకు తెలియదే అంటున్నారు. నేను అది చూసినప్పుడు నాకు అర్థమైంది. గాడ్ కొన్ని బైబిల్‌లో కొన్ని వర్సెస్ ఉన్నాయి. ఆ వర్సెస్ ఏంటంటే నిజంగా మనం ఎన్ని సార్లు చదివినా మనకు అర్థం కాదు. అలాంటి వర్సెస్‌లో ఇది ఒకటి. ఏంటి ఆ వర్స్ అంటే గనక ఇక్కడ ఏమని చెప్పబడుతదంటే వాళ్ళు సేవ చేశారు. ఒక తోటి బిలీవర్‌కి సేవ చేశారు. కానీ గాడ్ వాళ్ళని అడుగుతుంటే ఏమంటున్నారంటే మాకు తెలీదు అంటున్నారు. అలాగే ఇంకో వర్స్ కూడా ఉంటది. బైబిల్‌లో ఏంటంటే నీ కుడి చేత్తో చేసింది నీ ఎడమ చేతికి తెలియకూడదంట. నేను దేవుడి దగ్గరికెళ్ళి అడిగా, గాడ్ కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఎలా ఉంటది? నేను ఎన్ని సార్లు ప్రయత్నించానో మర్చిపోవడానికి. కానీ నాకున్న మెమరీ నాలెడ్జ్, గాడ్ నాకిచ్చిన కొంచెం జ్ఞానంలో కూడా ఖచ్చితంగా గుర్తుంటుంది. కానీ మరి నువ్వు చెప్పావు కదా! నాకిది నెరవేరట్లేదు కదా! అంటే నేను కరెక్ట్ కాదా? బైబిల్ కరెక్ట్ కాదా? నో. బైబిల్ ఈస్ ఆల్‌వేస్ రైట్. నాకు ఏంటంటే అప్పుడు అర్థమైందేంటంటే కొన్ని వచనాలు బైబిల్‌లో కూడా మనకు అర్థం కాదు. కానీ దానికి గాడ్ చెప్పేదేంటంటే యూ హావ్ టు ప్రాక్టీస్. మీరు అది ప్రాక్టీస్ చేయాలి. ఇయర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతది. అలా నాకు గాడ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఈ వచనంలో నాకిచ్చిన రెవల్యూషన్ గాడ్ ఏంటంటే, ఎవరైతే దేవుడి ప్రేమను పరిపూర్ణంగా తెలుసుకుంటారో, అంటే దేవుడు వాళ్ళ కొరకు ఎంతగా క్రయం చెల్లించాడో, తండ్రి తన కొరకు ఎంతగా తనను ప్రేమిస్తున్నారో తెలుసుకుంటారో, వాళ్ళు తండ్రి కొరకు చేసే సేవ ఎలా ఉంటదంటే చాలా స్వల్పంగా కనిపిస్తదంట. ఎలా కనిపిస్తదంటే వాళ్ళసలు ఏమీ చేయలేదనే తెలుస్తది వాళ్ళకి. అంటే మనం చూడొచ్చు, మరి పౌలు భక్తుడు చూస్తే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తాడు. నేను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్ని ఓడ ప్రయాణాలు చేశాను, ఇక్కడ అన్ని చోట్ల నన్ను హింసించారు, ఇంత కొట్టారు. మరి ఆయన మర్చిపోలేదు. మరి ఆయన గుర్తుపెట్టుకున్నాడు కదా! అంటే హి ఈస్ నాట్ ఫెయిత్‌ఫుల్ సర్వెంటా? నో. పౌల్ ఈస్ ద బెస్ట్ ఫెయిత్‌ఫుల్ అపోస్తల్ ఆఫ్ ఆల్ మెంబర్స్. కానీ అక్కడ చెప్పేదేంటంటే ఇవన్నీ కూడా నాకు పెంట కుప్పతో సమానం. ఎందుకు అంటే నా తండ్రి నాకు చేసింది చాలా గొప్పది అని చెప్తున్నాడు. దట్ ఈస్ వాట్ దట్ వర్స్ మీన్స్. ఏంటి అంటే గనక మనం ఎన్నడూ ఎందుకు మనకు గుర్తుండదు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఆయన మనకు చేసిన సేవను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మన కొరకు సిలువలో చెల్లించింది జ్ఞాపకం చేసుకొని, మనం వేరే వాళ్ళకి చేసేది అసలు లీస్ట్ ఆఫ్ ది లీస్ట్. మనమే ఎళ్లి చెప్తాం, గాడ్ నేను ఏమీ చేయలేదు మీరు నాకు చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే. ఇది అసలు వరస్ట్, అసలు ఇది గుర్తు చేసుకోవడానికి కూడా యోగ్యం లేనిదే అని చెప్తాం.
ఎప్పుడు చెప్పగలం మనం అలా అంటే గనక, ఎప్పుడైతే మనం తండ్రి యొక్క మన కొరకు తండ్రి చేసిన క్రయమును మనం తెలుసుకుంటామో, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు చేసింది ఎప్పుడు తెలుసుకుంటాం, అప్పుడు మనం కూడా ఖచ్చితంగా మర్చిపోగలుగుతాం. ఆ యొక్క దేవుడు చేసిన కార్యంలో మన కార్యములు ఎలా ఉంటాయంటే ఒక ఫిల్తీ ర్యాగ్స్ లాగా ఉంటాయి. సో అందుకు మనం చెప్పగలుగుతాం, గాడ్ నేను ఏమీ చేయలేదు. ఆల్వేస్ సీ దట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు మీకు ఎంత చేశారో జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనం చేసే ప్రతి సేవ ది లీస్ట్ ఆఫ్ ద లీస్ట్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ వెన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. అలాగే ఏంటంటే తండ్రి ప్రేమ మీ పట్ల ఉన్నతంగా ఉంది. యవనస్తుల పైన ప్రతి ఒక్కరి పైన ఉన్నతంగా, అది ఎప్పుడు జ్ఞాపకం. హీఈస్ నాట్ ఎ హార్డ్ మాస్టర్ ఎట్ ఆల్, హీఈస్ ద మోస్ట్ లవింగ్ ఫాదర్. ఇది మనం నిశ్చయంగా రాసుకోవాలి. ఈ 2 విషయాలు నేను తెలుసుకున్న. దేవుడి మాటలు దీవించినాక మనము ఈ టైం ఉంది కాబట్టి మనం కొంచెం ప్రేయర్‌లో స్పెండ్ చేద్దాము ప్రతి ఒక్కళ్ళము. మొదటగా వచ్చేసరికి మన యవనస్తుల గురించి, యవనస్తుల యొక్క చదువుల గురించి, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి, అలాగే మన సండే స్కూల్ చిల్డ్రన్ గురించి. మరి సండే స్కూల్ చిల్డ్రన్ వాళ్ళు స్కూల్‌కెళ్తున్నప్పుడు గానీ, స్కూల్‌లో వాళ్ళు ఫేస్ చేస్తున్నాయి ప్రతి వాటి గురించి మన సాంబవి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయ్యున్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా ఇటు సమయమున అయ్యా నా ప్రభా సంఘముగా నా తండ్రి, అయ్యా మీ మీ చెంతకి నా తండ్రి మేము కూడి వచ్చినందుకు, అయ్యా ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి సమకూర్చినందుకు మీకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవా నా ప్రభువా, మీరు మా మధ్య ఉన్నారని అయ్యా హృదయపూర్వకంగా నమ్మి విశ్వసిస్తూ మా యొక్క విన్నపములను మీ పాదాల చెంతకు తీసుకొస్తామండి. దేవా నా ప్రభు ఇటు సమయం ఉన్నాయన యవ్వన సహోదరులను నా ప్రభా అయ్యా నా తండ్రి పేరు పేరు జ్ఞాపకం దేవా అయ్యా నా తండ్రి, అయ్యా మరి పర్సనల్ లైఫ్ ప్రభా నీచిన నడిచేటి కృపను మీరు దయచేయండి ప్రభా. అయా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదల మాకు అనుభవించండి తండ్రి. అయా మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో నా ప్రభా మీరు మాకు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చిండారో తల్లిదండ్రులకు, సంఘ పెద్దలకు, సంఘములకు అయా నా ప్రభా అయా వారికి నా తండ్రి విధేయత కలిగి జీవించాలని మీ వాక్యం చేస్తున్న ప్రభా. అయా ముఖ్యంగా తల్లిదండ్రులకు లోబడమని నాకు వాక్యం చేస్తున్న ప్రభా. అయా ఆ రీతిగా అయా నా తండ్రి తల్లిదండ్రులు బిడ్డబడి అయా బలపరచమని వేడుకుంటాను తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి నీ యొక్క నీతిని సిస్టర్ మీ వాయిస్ వినపడతలేదు సిస్టర్. బ్రదర్ వినపడుతుందా బ్రదర్? వినిపిస్తుంది అక్క. ప్రభా నా తండ్రి అయా వారి యొక్క ఉద్యోగాల విషయం మీరు కృప చూపించండి నా ప్రభా. అయా నా ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి నా ప్రభా మీ యొక్క సహాయం అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా అయా నా తండ్రి అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా వివాహాల కొరకు సిద్ధపడి ఉన్నటువంటి ఆయా సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. ఆయా సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. ముఖ్యంగా నా ప్రభా అయా నా తండ్రి వివాహం విషయంలో అయా వారు భారం కలిగి ప్రార్థించుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అయా పరిశుద్ధాత్మ తండ్రి మీరు నా ప్రభా అట్టి భారాన్ని పెట్టకపోతే ఎవరు నా తండ్రి ఆయా ప్రార్థన చేయలేరు ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా నా ప్రభా అయా
ప్రభావించినటువంటి బిడ్డ కొరకు మమ్మల్ని సిద్ధపరచాలనేటువంటి అయా నా తండ్రి జ్ఞానాన్ని కూడా నా ప్రభా ప్రతి సహోదరికి సహోదరికి దయచేయండి తండ్రి, మీకు వందనాలయ్యా. ఆ రీతిగా సిద్ధంగా మీరు సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. అదే రీతిగా నా తండ్రి మీ సన్నిధి అయా సండే స్కూల్ పిల్లల విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. అయా చదువుల్లోనూ అయా ప్రభా స్కూల్ ప్రయాణాల్లోనూ మీతో అయ్యా మీ యొక్క సహాయం దయచేయండి ప్రతి బిడ్డ నా ప్రభా మీ యొక్క కృపా రెక్కల శాఖ నా ప్రభావ భద్రపరిచి ఇప్పటి వరకు సురక్షితంగా ఉండాలి. మరి సిస్టర్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సరే, నెక్స్ట్ మన యవనస్తుల వివాహాల గురించి, అలాగే వాళ్ళ రక్షణ గురించి, మరియు రెండిటి గురించి దివ్య సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. గ్రేషియస్ అండి ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉన్న తండ్రి, మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమందరము లార్డ్ కూడిని మీ దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ మేము రక్షణ గురించి, యంగ్ పీపుల్ రక్షణ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ మాకు హెల్ప్ చేయండి లార్డ్. ఎవరైతే లార్డ్ మేము మాకు ఇచ్చి ఉన్నారో లార్డ్ మా చిల్డ్రన్ని లార్డ్, ప్రతి ఒక్కరు కూడా లార్డ్ వరల్డ్ వైడ్ కాకుండా మీలో ఉండుటకు కృపణ ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. మీ ప్రేమని రుచి చూపించండి తండ్రి. లార్డ్ మీరు ప్రామిస్ చేశారు కదా తండ్రి, లార్డ్ ఎవ్రీ చిల్డ్రన్ లార్డ్ ఎవ్రీ వన్ విల్ బి టాట్ బై యూ అని చెప్పి లార్డ్ ఆ ప్రామిస్ ని మా లైఫ్స్ లో మా చర్చ్ లో నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎరగాలి తండ్రి. నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరు మీ యొక్క పర్సనల్ సేవియర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసే లార్డ్ ఆధిక్యతను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. వరల్డ్ వాళ్ళకి అట్రాక్టివ్ గా అనిపించకుండా ఫాదర్ మీరు లార్డ్ మీ ప్రేమ ఎంత అమూల్యమైనదో లార్డ్, ఎంత బాగుంటుందో లార్డ్ మీరు రుచి చూపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళకి లార్డ్ వాళ్ళ హార్ట్ లో హోలీ స్పిరిట్ వర్క్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళకి విజ్డమ్ అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి లార్డ్. వాళ్ళకి ప్రొటెక్షన్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. యంగ్ పీపుల్ కి లార్డ్ వాళ్ళకి నిజంగానే డిజైన్ అనుగ్రహించండి. మిమ్మల్ని పర్సనల్ గా తెలుసుకొని లార్డ్ మిమ్మల్ని ఫాలో అవ్వాలి అన్న ఆశని లార్డ్ వాళ్ళలో పెట్టమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హెల్ప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో వాళ్ళకి హెల్ప్ చేయండి లార్డ్. కండెమ్నేషన్ స్పిరిట్ లో ఎప్పుడు ఉండకుండా ఫాదర్ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ లవ్ ని మీ గ్రేస్ ని వాళ్ళకి రివీల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే లార్డ్ వాళ్ళ హార్ట్ లో ఉన్న లార్డ్ ఆ స్టబర్నెస్ ని కూడా లార్డ్ తీసివేసి లార్డ్ మీరు నిజంగానే మీ ఆత్మ కార్యాన్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హెల్ప్ చేయండి. వరల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని కూడా మీరు కొట్టివేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు కొట్టివేయండి తండ్రి. లార్డ్ వాళ్ళ లైఫ్ మీకు మహిమకరంగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ ప్రేమలో వాళ్ళు ఎదుగుటకు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా స్టడీస్ లో కూడా తోడుగా ఉండండి లార్డ్. హెల్ప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. పేరెంట్స్ కి పెంచే విషయంలో జ్ఞానం అనుగ్రహించండి లార్డ్. వాళ్ళ అన్ని విషయాల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మేము నిజంగానే మీరు
లార్డ్ యంగ్ పీపుల్ హార్ట్‌లో కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ హెల్ప్ చేసి గైడ్ చేయండి. అలాగే మ్యారేజెస్ విషయంలో తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. గైడెన్స్ అనుగ్రహించండి. వాళ్ళకి పర్ఫెక్ట్ పార్ట్నర్‌ని వాళ్ళు ఎదుర్కొనే హెల్ప్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. డిసర్న్‌మెంట్ అనుగ్రహించండి. లార్డ్ వాళ్ళు క్లారిటీతో వాళ్ళు ఉండే కృపను దయచేయండి. ఏ కన్‌ఫ్యూజన్ స్పిరిట్ రూల్ అవ్వకుండా లార్డ్ మీరు హెల్ప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ మ్యారేజ్ నిజంగానే మీకు మహిమకరంగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ నవ్య, కృపావరం సిస్టర్, లక్ష్మి సిస్టర్, సోని, ఎలిజబెత్ సిస్టర్, లార్డ్ ఎస్తేర్, ప్రియాంక సిస్టర్స్‌ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లార్డ్ చిత్రిత సిస్టర్, రవితేజ బ్రదర్, కీర్తి, దివ్య, శృతి సిస్టర్స్ ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ వాళ్ళ పార్ట్నర్స్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ మీరు ఎప్పటి నుంచో లార్డ్ ఏర్పరిచి పెట్టారు కదా తండ్రి. లార్డ్ సరైన టైంలో వాళ్ళకి లార్డ్ వాళ్ళ గాడ్లీ మ్యారేజెస్ మీకు మహిమకరంగా వాళ్ళు కట్టుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ నిజంగానే మాకు స్ట్రెంత్ లేదు తండ్రి, కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించి వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచనియరు తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లార్డ్ మీలో బలంగా ఆత్మ మీద నుంచోవాలి తండ్రి. వాళ్ళని ఎందుకైతే పిలుచుకున్నారో వాళ్ళు ఆ పిలుపుకి తగ్గట్టు జీవించే జీవితాన్ని కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ హెల్ప్ చేయండి. లార్డ్ మీ ఆత్మకార్యం లేనిదే మేమేమీ చేయలేం తండ్రి. మాకు హెల్ప్ చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ హెల్ప్ చేయండి. చర్చ్ అంతా కూడా లార్డ్ మేము ఎత్తిపెట్టి మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. చర్చ్ అంతా ఎప్పుడు వన్నెస్ లో ఉండే కృపను దయచేయండి. లార్డ్ ప్యూర్ గా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. అందరూ కూడా లార్డ్ మీకు మాకు లార్డ్ అడ్డుబండ సిన్ అని లార్డ్ తెలుసుకొని అవన్నీ కూడా తీసివేసుకొని లార్డ్ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే కృపను దయచేయండి. ప్యూర్ గా ఉండే డిజైన్ ని మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఏ చర్చ్ అయితే లార్డ్ హెల్ ప్రివేల్ అవ్వదో లార్డ్ అట్టి చర్చ్ గా లార్డ్ మమ్మల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరు వచ్చే టైంకి నిజంగా లార్డ్ ష్రింక్ అవ్వకుండా మేము హ్యాపీగా కలుసుకునే కృపను దయచేయండి. అట్టి లైఫ్స్ ని మా పర్సనల్ లైఫ్స్ ని లార్డ్ మీరు బ్లెస్ చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరు మాకు హెల్ప్ చేయమని అడుగుచు, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని అడుగుచు. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానేసినాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్స్. మన 16th మీటింగ్ గురించి అలాగే మన విన్సెంట్ బ్రదర్ గురించి అలాగే మన మీటింగ్స్ లో జరగవలసిన అన్ని పనుల గురించి సంఘం అంతా కలిసి ప్రార్థన చేద్దాము. మరి నాతో పాటు ఏకీభవించవలసింది కోరుచున్నాను. పరలోకపు తండ్రి, నిజంగా ప్రభా మా యొక్క కూడికను ప్రభా మీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. చెప్పబడిన వాక్యంను ప్రభా మా హృదయంలో తండ్రి నూరంతలుగా ఫలింప చేయమని నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి. మరి 16th ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు, మా సంఘాన్ని ప్రేమించారు, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రేమించారు కాబట్టి మీ వాక్యమును మాకు వినిపించటకు మీరు ఇష్టపడుతున్నారు ప్రభా. మా సంఘంను మీరు ప్రేమించారు కాబట్టి మమ్మల్ని సరిదిద్దుటకు ప్రభా, మాలో ఉన్న ప్రతి ఒక్కటి మాకు చూపించటకు, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయటకు, మాలో ఉన్న తప్పులను ప్రభావ చూపించి కట్ చేసుకున్నటకు, అలాగే మమ్మల్ని ఇంకా హయ్యర్ లైఫ్ కి అంటే నీ పోలిక చెప్పను మారుటకు, మమ్మల్ని ఇంకో మెట్టు ఎదుగుటకు ప్రభా మీరు మా పట్ల చూపించిన ప్రేమ ఉన్నతమైనది ప్రభా. అందుకే ప్రభా బ్రదర్ వస్తున్నారు, అందుకే ప్రభా ఈ మీటింగ్ మా మధ్యలో కండక్ట్ చేస్తున్నారు ప్రభా. అందుని బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. మీరు చూపించిన ప్రత్యేక ప్రేమను బట్టి వందనాలు. ఇది ఎవ్వరూ నిర్ణయించింది కాదు ప్రభా, ఎవరి తలంపుల నుంచి వచ్చింది కాదు, కేవలం నీ ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. ప్రేమ విషయంలో ప్రభా జరుగుతున్న కూడికను ప్రభా ప్రతి విషయంలో సహాయం చేయరా తండ్రి. నీ పాదాలు పట్టుకుని నడిచిన ముందుగా వస్తున్న బ్రదర్ కి ప్రభా, ఫ్యామిలీకి ప్రభా, సిస్టర్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. తండ్రి ఈ వీక్ అంతా ప్రభా మరి వాళ్ళకున్న మీటింగ్స్ ప్రభా, వాళ్ళ వయసును కూడా ప్రభా వాళ్ళు కాదని ప్రభా తండ్రి దానికంటే బలమైనది ప్రభా నీ బిడ్డలని చెప్పి తెలుసుకుని ప్రభా మా కొరకు సహాయం చేయటకు ప్రభా వాళ్ళు తను చేస్తున్న భారం బట్టి ప్రతి దాంట్లో వాళ్ళకి సహాయం ఇవ్వండి. సూపర్ న్యాచురల్ గా ప్రభా వాళ్ళ హృదయాల్లో ప్రభా మీరు బలాన్ని నింపండి. బలమైన తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రయాణం అంతయు తోడుగా ఉండండి ప్రభా. హెల్త్ అంతయు ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోండి. వాళ్ళకి ముందుగా మంచి ఆరోగ్యాలు ఇవ్వమని కోరుచున్నాం ప్రభా. అలాగే ఏలూరు మీటింగ్స్ లో
విజయవాడ మీటింగ్స్ లో, ఆ తర్వాత ఖమ్మం మీటింగ్స్ అన్నిట్లో కూడా ప్రభా మీరు వాళ్ళకి తోడుగా ఉండమని విన్సెంట్ బ్రదర్ మాట్లాడుతుండగా సిస్టర్ షేర్ చేసుకుని ఆ విషయాల్లో కూడా ప్రభా మీరే వాళ్ళ నోటికి బూరగా ఉండి ప్రభా తండ్రి మీరు సహాయం చేయమని కోరుచున్నాం, మీ ఆత్మతో అభిషేకించమని కోరుచున్నాం. అలాగే ప్రభా మరి విజయవాడలో జరుగుతున్న మీటింగ్స్ విషయమై ప్రభా తండ్రి ప్రతి ఒక్క పనుల్లో ప్రభా తండ్రి మీరు సహాయంగా ఉండండి ప్రభా తండ్రి. మరి హాల్ విషయంలో ప్రభా మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఆ హాల్ ని ప్రభా సిద్ధపరచటకు తండ్రి మీరు ఏర్పరిచిన బ్రదర్స్ ని బట్టి వందనాలు ప్రభా. ఆ బ్రదర్స్ కూడా మీరు విజ్డమ్ ఇవ్వండి ప్రభా. అలాగే తండ్రి అక్కడ ఉన్న తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఆ యొక్క మైక్ విషయంలో కానీ తండ్రి ఆన్లైన్ విషయంలో కానీ ఆ రికార్డింగ్స్ విషయంలో కానీ మీ సహాయం దయచండి. ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా ప్రభా ప్రతిదీ సకాలంలో టైంకి జరగడానికి మీరు హెల్ప్ చేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి మరి అరేంజ్మెంట్స్ విషయంలో ఫుడ్ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. అక్కడ బ్రదర్స్ సిస్టర్స్ కి ప్రభా మీరు విజ్డమ్ ఇవ్వండి ప్రభా. వాళ్ళు ఎలా చేయాలో ప్రభా ప్రతిదీ ఎలా టైంకి వాళ్ళకి జరగాలో ఆ నిమిత్తం తండ్రి అక్కడ కావాల్సిన జ్ఞానమును వాళ్ళకి మీరే ఇచ్చి ప్రభా సకాలంలో జరుగుటకు ఏ కూడికి కూడా వాళ్ళు మిస్ అవ్వకుండా ప్రభా మీరు అన్ని టైంకి అవ్వటకు మీరు సహాయం చేయండి ప్రభా. వాళ్ళు చేస్తున్న ప్రేమను ప్రభా మీరే దీవించి ఆశీర్వదించండి. సమృద్ధిగా మీరు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అలాగే ప్రభా తండ్రి మరి సాంగ్స్ ప్రింటింగ్ విషయంలో కూడా మీరే సహాయం ప్రింటింగ్ అంతే ప్రభావ మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో జ్ఞానం ఇచ్చి కరెక్ట్ గా అవుటకు ప్రభావ మీరే సహాయం ఇవ్వండి. అలాగే ప్రభా తన ట్రాన్స్లేటర్ గా తన విజయ్ కుమార్ అన్న కూడా మీరు తోడుగా ఉండండి. తన సహాయం చేయండి ప్రభా. నీ బోరగా వాడుకోండి తన ఆ వాక్యాన్ని ప్రభా మాకు సూటిగా తండ్రి మరి ఆ వర్డ్స్ అన్నిటిని కూడా మీరు తన నాలుకను ప్రభా మీరే తండ్రి పరిశుద్ధపరిచి ప్రభా మాకు మాట్లాడటకు మీరు సహాయంగా చేయండి ప్రభా తండ్రి. ఇంకా ప్రభా ఆ ప్లేస్ అంతా వాతావరణ విషయంలో మరి ముఖ్యంగా నీ దగ్గర అడుగుతున్నాను ప్రభా తను నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా కూడికంతయు నీకు మహిమకరంగా జరుగుటకు స్వాధీనంలో ఉంచుకొని ప్రభా క్షేమాభివృద్ధి మా అందరికీ కలగ చేయమని పాదాలు పట్టుకొని అడుగుచున్నాను. నువ్వు తప్ప తండ్రి ఈ యొక్క కూడికని ఘనంగా మహిమగా తండ్రి మమ్మల్ని ఎడిఫై చేయగలిగింది నువ్వే గనక ప్రభా నీ దగ్గరికి వస్తున్నాం. సహాయం చేయండి. మేము అందరం డిజైర్ అయి ఉన్నాం ప్రభా ఈ కూడిక మాకు నూతనమైన బ్లెస్సింగ్ అవ్వాలి. మా ఫ్యామిలీస్ హెవెన్లీ ఫ్యామిలీస్ గా మారాలి. మా యవ్వనస్తులు రక్షణలోకి నడవాలి. మేమందరం నీ కొరకు తండ్రి రానున్న దినాల్లో నిలుచుటకు ప్రభా ఇది ఒక టర్నింగ్ పాయింట్ మా లైఫ్ లో అవ్వటకు మీరే ఈ కూడికని మీకు మహిమకరంగా జరిగించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్ సో మచ్. థ్యాంక్ యూ తండ్రి. ఈ కూడిక హాజరవుతున్న తండ్రి వేరే ప్లేసెస్ నుంచి వస్తున్న ఎల్డర్స్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ని కూడా మీరు దీవించండి తండ్రి. అందరూ రావడానికి సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించడం వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. అన్నిటికంటే ఎక్కువగా మా హృదయ సిద్ధపాటును దయచేయండి. ఏ వాక్యమైనా మేము రిసీవ్ చేసుకొని దాన్ని మేము 100% మార్చుకొని నీ వలె మారుటకు మీరే సహాయం చేయమని తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మా ప్రార్థన ఆలకించడం తప్పకుండా ప్రభా సంఘం అంతా కలిసి చేస్తుంది ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు. అందుని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా తండ్రి మా సంఘంలో ఉన్న తండ్రి ఇంకా వేరే రిక్వెస్ట్ అన్నింటినీ కూడా నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. ప్రతిదీ ప్రభా మీరు ఆ టైంకి జరిగించమని తండ్రి ప్రతిదీ వాళ్ళకి సహాయం చేసి ప్రభా వాళ్ళ నీడ్ ని మీరు సాటిస్ఫై చేయమని తండ్రి స్వస్థతలు దయచేయమని కూడా కోరుచు తన ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ కూడిక మీరే ఘనంగా జరిగించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో రాబోతున్న మా ప్రియ ప్రభాని వేస్తున్నాం బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసాం.